మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. గత ఎన్నికల్లో ఊహించని పరాభవంతో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ పూర్వ వైభవం కోసం పాకులాడుతుందా? అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా వడివడిగా అడుగులు వేస్తుందా? ఆది నుంచి వైఎస్ కుటుంబంతో పాటు వైసీపీతో సన్నిహితంగా మెదిలిన ముస్లిం మైనారిటీలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సహకరించలేదా? వక్ఫ్ బిల్లు వివాదం నేపథ్యంలో మైనారిటీ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కొత్త ఎత్తులకు వైసీపీ శ్రీకారం చుట్టిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముస్లింలకు మద్దతుగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించి కొత్త రాజకీయ చదరంగానికి తెరలేపిన వైనంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన బహిరంగంగా బిల్లుకు మద్దతు ప్రకటించాయి. అందివచ్చిన తాజా అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది వైసీపీ. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలిపారంటూ వస్తున్న వార్తల్ని వైసీపీ ఖండిస్తూనే బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. అది కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముస్లిం సమాజానికి మద్దతు తెలిపే కార్యక్రమాలను పకడ్బందీగా చేస్తోంది వైసీపీ. కూటమి సర్కార్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ ఆచితూచి ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తోంది. సాధారణంగా ఒక మతానికి సంబంధించిన కమిటీలో ఇతర మతస్థులకు చోటు కల్పించరు. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన సవరణ బిల్లులో వక్ఫ్ కమిటీలో ఇద్దరికీ ఇతర మతస్థులకు అవకాశం కల్పిస్తూ సవరణ చేయటం ముమ్మాటికి ముస్లిం సమాజాన్ని కించపరిచే ప్రయత్నమని వైసీపీ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఇతర మతస్థుల కమిటీలో కూడా ముస్లింలకు అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నిస్తున్న వైసీపీ పార్టీ నేతలకు సమాధానాలు చెప్పేవారు లేరట. గతేడాది జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఇందులో ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. అయితే వక్ఫ్ బిల్లు వ్యవహారంతో తాజాగా ఆ వర్గం ఎన్డీఏకు దూరమయ్యే సూచనలు కనపడుతున్నాయన్న టాక్ ఉంది. సనాతన ధర్మం పేరుతో ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా టీడీపీ కూడా తన వైఖరిని చెప్పకనే చెప్పిందన్నది ఫ్యాన్ పార్టీ నేతల వాదన. ఈ నేపథ్యంలో మైనారిటీలకు అండగా నిలబడే పార్టీ, సెక్యులర్ భావాలతో అందరికీ ఆత్మీయంగా ఉన్న పార్టీ వైసీపీ అన్న వాదనను ఆ పార్టీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటివరకు యువత పోరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టిన వైసీపీ నేతలు తాజాగా వక్ఫ్ బిల్లుపై కూటమి నేతల వ్యవహారాన్ని ఎండగట్టాలన్న లక్ష్యంతో ఏపీ వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారట. మైనారిటీ హక్కులను తాము కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలిస్తూ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేశారు. పార్టీ ఒక కేసు వేస్తే పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మరో కేసు దాఖలు చేశారు. వక్ఫ్ బిల్లు వ్యవహారంపై ఇప్పటికే కూటమిపై గరంగరంగా ఉన్న ముస్లిం నేతలు వైసీపీ చర్యతో మళ్లీ ఆ పార్టీ వెంట నడిచే అవకాశం లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల టాక్. 2024 ఎన్నికల తర్వాత నైరాశ్యంలో ఉన్న వైసీపీ ముఖ్య నేతలకు, పార్టీ కార్యకర్తలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు కలిసి వచ్చే అంశంగా మారాయట. ఈ వ్యవహారంతో మైనారిటీలో తమ పట్టు నిలుపుకుని గత వైభవాన్ని పొందేందుకు ముందుకు సాగాలన్న వైసీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని, మళ్లీ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు వైసీపీనే సరైన వేదిక అని పార్టీలోని నేతలు సెలవిస్తున్నారు. మరి తాజా వ్యవహారం వైసీపీ మైలేజ్ని ఎంతవరకు పెంచుతుంది? మైనారిటీలో తనకున్న పట్టు నిలుపుకుంటుందా? ముస్లిం మైనారిటీలను తన వైపుకు తిప్పుకోగలుగుతుందా అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు.